హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం బౌద్ధ మతం. బౌద్ధ మతం ఏర్పాటు కావడానికి కారణాలు. నాటి భారతీయ సమాజంలో బ్రాహ్మణ మతం తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉండడం వలన 4 వర్ణాలుగా విడిపోయిన నాటి సమాజంలోని మిగతా ఏ వర్ణానికి కూడా బ్రాహ్మణ మతం ఆధిక్యతను అంగీకరించే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటికి వ్యాయ ప్రయాసాలతో కూడిన ఆడంబరమైన అనేక కర్మకాండాలు వైదిక మతంలో చోటు చేసుకున్నాయి. మత రంగంతో పాటు పరిపాలన రంగంలో కూడా ఆధిపత్యం కొనసాగించిన వర్గం బ్రాహ్మణ వర్గం. క్షత్రియ, వైశ్య, శూద్రులు వివిధ కారణాల దృష్ట్యా బ్రాహ్మణ వర్గ ఆధిపత్యాన్ని అంగీకరించలేకపోయారు. నిరంతరం సమాజ సేవలోనే మగ్గిపోవాల్సిన దుస్థితి ఏర్పడిన వర్గం శూద్రవర్గం. ఇలాంటి వ్యాయ ప్రయాసాలు, ఆడంబరాలు మరియు జంతు బలులతో కూడుకున్న బ్రాహ్మణ మతంకు వ్యతిరేకంగా నాటి సమాజంలో ఎన్నో నూతన భావజాలాలు బయలుదేరాయి. భారత్లోను మరియు ప్రపంచంలోను క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో కొత్త మతాలకు విప్లవాత్మక మార్పులకు సూచికగా పేర్కొనవచ్చు. ఈ కాలంలో భారతదేశంలో 62 నూతన మతాలు ఆవిర్భవించాయి. ఈ 62 మత శాఖలలోనే బౌద్ధ మతం ఒకటి. బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు. బౌద్ధ మతానికి సంబంధించిన ఆధారాలు: జాతక కథలు, త్రిపీటకాలు, శ్రీలంకకు చెందిన గ్రంథాలు, విదేశీ గ్రంథాలు మరియు విదేశీ యాత్రికులు రచించినటువంటి గ్రంథాలు, అశోకుడు వేసిన శిలాశాసనాలు, ఆచార్య నాగార్జునుడి గ్రంథాలు. బౌద్ధ మతం ఇండియాలో పుట్టిన ప్రస్తుతానికి చైనా అధికారిక మతంగా మారింది. గౌతమ బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థుడు. రాజ్యం శాక్యరాజ్యం, బీహార్. దాని పేరు గతంలో కపిలవాస్తు. జన్మించిన స్థలం లుంబిని వనం, నేపాల్, 563వ సంవత్సరంలో. జన్మనిగా తామర పువ్వును మరియు గౌతముడి తల్లి మాయాదేవి, తండ్రి శుద్ధోధనుడు, పినతల్లి గౌతమి ప్రజాపతి, సోదరుడు దేవదత్తుడు, గురువులు అలారా, కలామ, రుద్రమ. గౌతమ బుద్ధుడు 19వ సంవత్సరంలో యశోధరతో పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు రాహులుడు, ప్రియాంక. ఇష్టమైన గుర్రం కంటక, తెల్లని గుర్రం. రథసారథి చెన్నుడు. గౌతమ బుద్ధుడు జన్మించిన కాలంలో భారతదేశ విస్తీర్ణం 78 లక్షల చదరపు కిలోమీటర్లు. 6వ శతాబ్దంలో అఖండ భారత్గా పిలిచేవారు. ప్రస్తుతం భారతదేశం విస్తీర్ణం 32,87,263 చదరపు కిలోమీటర్లు. గౌతమ బుద్ధుని ప్రియ శిష్యులు ఆనందుడు, ఉపాలి. బుద్ధుడి తర్వాత బౌద్ధ మతానికి సారథ్యం వహించిన వారు. బుద్ధుడు తన 29వ ఏట కపిలవాస్తు వీధిలో పర్యటించే సమయంలో కనిపించిన దుఃఖదర్శనాలు: మొదటగా వృద్ధుణ్ణి చూస్తాడు, తర్వాత ఒక రోగి, కుష్టి రోగిని చూస్తాడు, తర్వాత శవం, ఆ తర్వాత ఒక సన్యాసిని చూస్తాడు. బుద్ధుడి జీవితంలో సంఘటనలు: బుద్ధుడు తన 29వ ఏట ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 6 సంవత్సరాలు పర్యటన చేసి తన 35వ సంవత్సరంలో జ్ఞానం పొందుతాడు. దానికి సంబంధించిన సంఘటన: బుద్ధుడి జననాన్ని లుంబిని వనంలో తామర పువ్వుతో సూచిస్తాం. మహాభినిష్క్రమణం, ఇల్లు వదిలి వెళ్ళడం, గుర్రం. నెక్స్ట్ సంబోధిని, బోధి వృక్షం కింద జ్ఞానం వస్తుంది. బుద్ధగయ, బీహార్ ప్రాంతంలో. ధ్యానం చేసే సమయంలో గౌతమ బుద్ధుడిని వీరు అమ్రపాలి వేశ్య రాజనర్తకిని కవ్వించి మహిళ. అంగలిమాలుడు గౌతమ బుద్ధుని వస్తువును దొంగలించిన వ్యక్తి. ముర లేదా మర, దయ్యం, చిలిపి దయ్యం. ఇప్పుడు ప్రస్తుతానికి దక్షిణ గయగా నాగార్జున కొండని కొలుస్తాం. ధర్మచక్ర పరివర్తన. జ్ఞానోదయం పొందిన మొదటిసారిగా మధ్యప్రదేశ్లో సారనాథ్లోని జింకల పార్కులో ఇషి అనే పట్టణంలో 5గురికి బోధన చేస్తాడు. కౌండిన్యుడు, జసు, శారిపుత్ర, పద్దీశ, కశ్యపుడు.
పంచశీల. మొదటి బోధనను పంచశీల అంటారు. అవి అహింస, సత్యం, దొంగతనం చేయరాదు, మత్తు పానీయాలు సేవించరాదు, వ్యభిచారం చేయరాదు. అలాగే ఆర్య సత్యాలు సారనాథులు బోధించాడు వీటిని. ప్రపంచం దుఃఖమయమైనది, దుఃఖానికి కారణం కోరికలు, దుఃఖాన్ని జయించాలంటే కోరికల్ని జయించాలి, కోరికల్ని జయించాలంటే అష్టాంగ మార్గాల్ని అవలంబించాలి. అష్టాంగ మార్గములు సయ్యక్ దృష్టి, సయ్యక్ ఆలోచన, సయ్యక్ వాక్కు, సయ్యక్ క్రియ, సయ్యక్ జీవనం, సయ్యక్ శ్రమ, సయ్యక్ నిశ్చయం, సయ్యక్ ధ్యానం. సయ్యక్ అనగా సరి అయిన. మొదటగా సారనాథ్ స్తూపంలో మొదటగా 8 ఆకులనే తీసుకునేవాడు, కానీ అశోకుడు తర్వాతి కాలంలో 24 ఆకులుగా మార్చాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించేవారు చేయవలసినవి: 15 సంవత్సరాల వయసులో గలవారు తల్లిదండ్రుల ఆమోదంతో బౌద్ధాన్ని స్వీకరించాలి. దీన్నే పద్భాజ వ్రతం అంటారు. కాషాయ వస్త్రాలు ధరించాలి, కేశఖండన పాటించాలి, అనగా గుండు. వారి దగ్గర ఉండవలసిన 2 జతల కాషాయ వస్త్రాలు, ఒక సూది దారం మరియు భిక్షపాత్ర. బుద్ధం శరణం గచ్చామిని స్మరించుట. బౌద్ధ సంఘంలోకి రాకూడని వారు బానిసలు మరియు సైనికులు, నేరగాళ్ళు, రోగగ్రస్తులు, కుష్ఠవ్యాధి, మూర్ఛవ్యాధి, రుణగ్రస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు మైనర్లు. బౌద్ధ మతం స్వీకరించిన ప్రత్యేక వ్యక్తులు: అమ్రపాలి వేశ్య వైశాలి నగర సందర్శన సందర్భంగా బౌద్ధం స్వీకరించింది. అంగుళమాలి గజదొంగ, ప్రజాపతి గౌతమ బుద్ధుని తల్లి, మొదటి బౌద్ధ సన్యాసి. విశాఖ, ఈమె బౌద్ధ మతానికి పుచ్చారామం అనే ప్రదేశాన్ని దానం చేసినది. దమ్మదిన్న బౌద్ధ సిద్ధాంతాన్ని ఉపన్యసించిన శ్రీ. అనాథపిండదుడ వైశ్యుడు, జటావనమును దానం చేశాడు. సుప్రబుద్ధ కుష్టు వ్యాధిగ్రస్తుడు. యశోదిని బుద్ధుని భార్య. నంద గౌతమి కుమార్తె. కేమ బింబిసారుడి భార్య. బౌద్ధ మతంలో ప్రభుత్వ ఉద్యోగులు చేరరాదు అన్న నిబంధన వల్ల జీవకుడు అనే వైద్యుని చేరికను బుద్ధుడు నిరాకరించాడు. బుద్ధుడి యొక్క పంచకళ్యాణములు: పుట్టుక, తామర, జననం. బుద్ధుని తల్లి మహామాయకు అనతప్త అనే దైవ సరస్సు ఒడ్డున 6 తెల్లదంతాలు గల తెల్ల ఏనుగులు కమలం పువ్వు ఇచ్చినట్టు కల వచ్చింది. సిద్ధార్థుడు బుద్ధుడు నేపాల్లోని లుంబిని వనంలో వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున సాల్ వృక్షం కింద జన్మించాడు. సిద్ధార్థుడి జననాన్ని తామర పువ్వుతో సూచిస్తారు. మహాపరిత్యాగం గుర్రం. దీన్నే మహాభినిష్క్రమణ. సిద్ధార్థుడు తన రథసారథి చెన్నడుతో కలిసి కపిలవాస్తు నగరం సందర్శనకు వెళ్ళినప్పుడు అతనికి 4 సంఘటనలు చూస్తాడు. ముసలివాడు, రోగి, కుష్ఠరోగముడు, శవం, సన్యాసి అయిన 4 విషయాలను చూస్తాడు. దీన్ని ఇంటి వదిలి వెళ్ళిపోవడాన్ని మహాభినిష్క్రమణ అంటారు. మహాభినిష్క్రమను గుర్రంతో కంటకతో సూచిస్తారు. సంబోధిని బోధి వృక్షం. దీన్నే జ్ఞానోదయం. సిద్ధార్థుడు గయాలోని నిరంజన నది ఒడ్డున రావి చెట్టు కింద 45 రోజుల పాటు ధ్యానం చేసి తన 35వ సంవత్సరంలో శుద్ధ పౌర్ణమి రోజున జ్ఞానోదయం పొందుతాడు. దీనిని సంబోధి లేదా తథాగతుడయ్యాడు. దీనిని బోధి వృక్షం కింద గుర్తిస్తాం. మొదటి ఉపన్యాసం. దీన్నే ధర్మచక్ర పరివర్తనంగా చెప్తాం. జ్ఞానోదయం పొందిన తర్వాత సారనాథ్లోని జింకల వనంలో 5గురికి చేసిన బోధనలే ధర్మచక్ర పరివర్తనం. మరణం. దీన్ని నిర్వాణ. బుద్ధుడు తన 80వ సంవత్సరం వయసులో వర్షాకాల సమయంలో వైశాలిలో గడిపాడు. వర్షాకాలం అనంతరం వైశాలి నుండి పావాపురి అనే గ్రామానికి వెళ్ళినాడు.
పావాపూరి గ్రామంలో సుండకమ్మరి సుత్త అనే యొక్క ఆతిథ్యం స్వీకరించి పంది మాంసం బియ్యపు పిండి రొట్టెలు భుజించి అస్వస్థతకు గురై చనిపోతాడు. ఆ చనిపోయిన దాన్ని మనం స్తూపంగా సూచిస్తారు. పై పంచకళ్యాణాలు చెక్కించిన స్తూపం అమరావతి. బౌద్ధమత సమావేశాలకు మరియు సభలకు గల పేర్లనే సంగీతులు అంటారు. బౌద్ధ సమావేశాలు జరిగే రోజులు పూర్ణిమ, విదియ. సంగీతి అనగా సమావేశాలు. మొత్తం బౌద్ధ మతంలో 4 సంగీతాలు జరిగాయి. మొదటి బౌద్ధ సంగీతి జరిగిన సంవత్సరం క్రీస్తుపూర్వం 483. ప్లేస్ రాజగృహంలో, పాట్నా, పాటలీపుత్రం. నిర్వహించిన రాజు అజాతశత్రు. 4వ బౌద్ధ సంగీతి. ఈ 4వ బౌద్ధ సంగీతి జరిగే కాలం నాటికి బౌద్ధమతం 18 శాఖలుగా చీలిపోతుంది. ఈ చీలిపోయిన మత శాఖల మధ్య సయోధ్య కూర్చడానికే 4వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశారని హుయాన్సాంగ్ తన రచనలలో పేర్కొన్నాడు. ఈ సమావేశంలో 18 శాఖలను ప్రధానంగా 2 శాఖలుగా మార్చారు. అవి హీనయానం, మహాయానం. 4వ బౌద్ధ సంగీతి క్రీస్తకం 1వ శతాబ్దం. కుందనవనం, కాశ్మీర్లో నిర్వహించిన రాజు కనిష్కుడు. భారతదేశంలో బౌద్ధ సంగీతిని నిర్వహించిన మొట్టమొదటి విదేశీ చక్రవర్తి. అధ్యక్షులు వసుమిత్రుడు, ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు. ఫలితం బౌద్ధ మతంలో 2వసారి చీలికలు రావడం. బౌద్ధ మతంలో అధికారికంగా చీలిక ఏర్పడింది. హీనయానం, మహాయానం. హీనయానాన్ని అశోకుడు ప్రవక్తగా మరియు మహాయానంలో కనిష్కుడు ఆచార్య నాగార్జునుడు దేవుడిగా గుర్తిస్తారు. కనిష్కుడు ఉత్తర భారతదేశానికి ప్రాధాన్యత ఇస్తే ఆచార్య నాగార్జునుడు దక్షిణ భారతదేశానికి ప్రాధాన్యత ఇచ్చాడు. శిల్పకళ. గాంధార శిల్పకళను అభివృద్ధి చేసిన వారు కనిష్కుడు. నెక్స్ట్ మధుర శిల్పకళని మన భారతదేశంలో, గ్రీకు, ఇండియాలో, పర్షియాలో అభివృద్ధి చేశారు. 4వ సంగతి. 2వ అశోకుడిగా బిరుదు పొందినవాడు కనిష్కుడు. బౌద్ధ మతాన్ని అశోకుడి లాగా అంతర్జాతీయ ప్రాచుర్యం చేయడం వల్ల అతనికి అశోకుడు 2వ అశోకుడు అనే బిరుదు లభిస్తుంది. కశ్యప మాతంగాలను బర్మకి పంపుతాడు బౌద్ధ మతాన్ని అభివృద్ధి కొరకు. హీనయాన శాఖ. దేవవాదులే హీనయాన బౌద్ధులు. హీనయానం అనగా చిన్న వాహనం, చిన్న గుర్రం కలిగిన వారు. మత ప్రచార భాష పాలి, ప్రాకృత. ప్రామాణిక గ్రంథం విశుద్ధి మాగ, బుద్ధఘోషుడు. లక్షణాలు. బుద్ధుడిని గురువుగా ఆరాధిస్తారు. విగ్రహారాధన వ్యతిరేకం. బౌద్ధమతిక చిహ్నాలను పూజిస్తారు. బోధి వృక్షం ఇస్తారు. మహాయాన శాఖ వారు మహాసాంఘికులు. వారే మహాయానులు, పెద్ద వాహనం గలవారు. ఆంధ్రదేశంలో మహాయానం జన్మించింది. ప్రజ్ఞ భారతీయం అనేది మూల గ్రంథం మహాయానానికి. ఆచార్య నాగార్జున రాసిన మొత్తం 24 గ్రంథాలు. నలంద విశ్వవిద్యాలయం మహాయానానికి ప్రసిద్ధిగాంచింది. లక్షణాలు. విగ్రహారాధన, బుద్ధుడిని దేవుడిగా ఆరాధించడం, బోధిసత్వ ఆరాధన. మహాయానం నేపాల్, చైనా, జపాన్, కొరియాలలో విస్తరించింది. అదే హీనయానం శ్రీలంక, మయన్మార్ మరియు ఆగ్నేసియా దేశాలలో విస్తరించింది. క్రీస్తుశకం 5వ శతాబ్దం నాటికి మహాయానం, హీనయానం యొక్క ప్రభావం తగ్గి వజ్రయానం మొదలైంది. వజ్రయానం మరో పేరు తాంత్రిక బౌద్ధ మతం. దేవుడి పేరు వజ్రపాణి. ముఖ్య స్థావరం శాలిహుండం. వజ్రయాన బౌద్ధ మత ప్రచారాన్ని వ్యాప్తి చేసినవాడు సిద్ధ నాగార్జునుడు. నందికొండ ప్రాంతం వాడు. వజ్రయాన బౌద్ధమత ప్రధాన కేంద్రం శ్రీపర్వతం. ముఖ్య కేంద్రంగా విక్రమశీల విశ్వవిద్యాలయం వర్తిల్లినది. లక్షణాలు. మంత్రతంత్రాలు, నరబలులు, శ్రీ దేవతారాధన మరియు లైంగిక సంబంధమైన యోగ సాధన. దీనివల్ల బౌద్ధ మతం రూపురేఖ లేకుండా పోయింది. బౌద్ధ సాహిత్యం. త్రిపీఠకాలు. 1 సుత్త పీఠిక, 2 వినయ పీఠిక, 3 అభిధమ్మ పీఠిక. సుత్త పీఠిక
ఆనందుడు సంకలనం చేశాడు. వినయ పీఠిక ఉపాలి సంకలనం చేశాడు. అభిధమ్మ పీఠిక మొగలిపుత్త తిస్స సంకలనం చేశాడు. ఇవి పాలి, సంస్కృతం, సింహళం, ప్రాకృతం, అర్ధమాగధి భాషలలో కలవు. ఎక్కువగా పాలి సంస్కృత భాషలలో కలవు. ఈనయానానికి పాలి భాష, మహాయానానికి సంస్కృత భాష. మిలంద పన్హ బౌద్ధ సన్యాసి అయిన నాగసేనుడికి మరియు బ్యాక్ట్రియన్ రాజు అయినట్టు మినాండర్కి మధ్య జరిగిన ప్రశ్నలకు జవాబుల మధ్య సంభాషణనే మిలంద పన్నుగా గుర్తిస్తాం. బౌద్ధం స్వీకరించిన ఇండో చక్రవర్తి మొట్టమొదటిసారిగా మినాండర్. విదేశాలలో బౌద్ధమత ప్రచారకులు కుమారజీవుడు చైనా, కాశ్యప మాతంగ చైనా బర్మా, వసుబంధు నేపాల్ దేశానికి, శ్రీజ్ఞాన సువర్ణదీపం ఇండోనేషియాకు మరియు కనిష్కుడు మధ్య ఆసియా దేశాలకు ప్రచారకులుగా బౌద్ధ మతానికి ప్రచారకర్తలుగా పనిచేశారు. ఈనయాన శాఖ వియత్నాం, కంబోడియా, థాయిలాండ్లో స్థిరపడిపోయింది. మహాయాన శాఖ చైనా, కొరియా, జపాన్లలో. వజ్రయాన శాఖ ప్రస్తుతానికి టిబెట్లలో మాత్రమే ఇది ఉన్నది, మంత్రతంత్రాలతో కూడుకున్నది. ధర్మపాలుడు ఇతను విక్రమశిల యూనివర్సిటీని స్థాపిస్తాడు బెంగాల్లో. కుమారగుప్తుడు నలంద యూనివర్సిటీని స్థాపన కృషి చేస్తాడు బీహార్లో. నలంద అనగా ఎప్పుడు ఎదుగుదల ఆగనిది. హర్షవర్ధనుడు దాని అభివృద్ధి కోసం ఉద్రంగ పన్ను అనేది మొత్తం దానికే కేటాయించడం జరుగుతుంది. నాగార్జున యూనివర్సిటీని స్థాపిస్తాడు ఆంధ్రప్రదేశ్లో. ఈ కాలంలో ఆచార్య నాగార్జునుని ముఖ్య రచనలు సృహలేఖ, యజ్ఞశ్రీ శాతకర్ణికి రాస్తాడు. బహిరంగ లేఖ, సృహలేఖ అనగర్థం బహిరంగ లేఖ. రెండోది రత్నావళి, ప్రజ్ఞాపారమిత, దశనియే కాయశాస్త్రం, రసరత్నాకారం, దశభూమి, ఆరోగ్య మంజరి, శూన్య సప్తస్థితి. బౌద్ధ మతం ఆ రోజుల్లో అంత ప్రాబల్యంలో ఉన్నా కానీ ఒక రాజ్యం బుద్ధుడిని రాజ్యంలోకి ఆహ్వానిస్తే 500 బంగారు నాణాల జరిమానా విధిస్తానన్న రాజ్యం మల్ల రాజ్యం. ఆర్కిటెక్ట్ వాస్తుకళ. స్తూపం 3 రకాలు. స్తూపం అనగా బుద్ధుని అస్థికలపై నిర్మించిన పవిత్రమైన కట్టడాలనే స్తూపం అంటారు. అందులో ధాతు గర్భితాలు, పారిభోజకాలు, ఉద్దేశిక స్తూపాలు. ధాతు గర్భితాలు బుద్ధుడు లేదా బుద్ధుని సన్యాసుల శారీరక అవశేషాలపై నిర్మించిన స్తూపాలను ధాతు గర్భితాలు అంటారు. పారిభోజకాలు గొప్ప బౌద్ధ భిక్షులు వాడిన వస్తువులపైన నిర్మించిన కట్టడాలను పారిభోజకాలు అంటారు. ఉద్దేశిక స్తూపాలు బుద్ధునిపై భక్తి భావాలు వెల్లడిస్తూ నిర్మించిన స్తూపాలను ఉద్దేశిక స్తూపాలు అంటారు. భారతదేశంలో ఇతర మతాలు వెలుస్తాయి. భాగవతిజం, వైష్ణవం, శైవ మతం, చార్వక దర్శనం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ వేరే ఒక చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.